వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు, పంచమంలో శని కుజులు, షష్టమంలో రవి బుధులు, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో గురువు, దశమంలో కేతువు యొక్క సంచార కారణంగా ఈ యొక్క కాలము కొంత ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శని మరియు గురువు యొక్క అనుగ్రహ కారణముగా కొంత ఉపయోగకరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారికి కొన్ని ఆర్థికపరమైనటువంటి చికాకులు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క గతంలో చేసినటువంటి ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అవి ప్రస్తుతము లాభదాయకంగా ఉంటాయి. కాబట్టి మీరు కొంతవరకు ధైర్యం అనేటటువంటిది తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు చేసేటటువంటి మరియు వారి నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాల కారణం చేత ఈ యొక్క కాలం కొంత ఆశాజనకంగా కనబడుతూ ఉంటుంది. తలచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతూ ఉంటారు. చిన్నపాటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా సమర్థవంతంగా విజయవంతంగా ఆ కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొంత ఆనందం వెల్లివిరడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో గతంలో చేసినటువంటి అప్పులను ఎక్కువగా తీరుస్తూ ఉంటారు. దానికి తోడు నూతన అప్పులను కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థిరత్వము గురించి వృశ్చిక రాశి వారు ఎక్కువగా ప్రణాళికలు వేసుకోవాల్సినటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చేసినటువంటి ఆర్థిక ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది సరైనది కాకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు కనపడుతూ ఉన్నవి. ఎక్కువగా బంధువుల నుండి మరియు భార్యా పిల్లల ద్వారా ఏ ప్రయాసలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భార్యా బిడ్డలు అనేటప్పటికీ జీవిత భాగస్వామి అంటే స్త్రీ నుంచి పురుషుడు కానీ పురుషుడి నుంచి స్త్రీ కానీ ఎవరి అయినప్పటికీ కూడా ఒకరి కోసం ఒకరు చేసేటటువంటి ఖర్చులను మనం ఎక్కువగా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వృశ్చిక రాశి వారికి చాలా అవసరం. అలాగే వృత్తి ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారు, వినోద రంగంలో ఉండేటటువంటి వారికి ఇది కొంత అనుకూలమైనటువంటి సమయం. ఇక్కడ మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు ప్రతిఫలం మంచిగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. పెద్దల యొక్క సలహాలు సూచనలను పాటించండి. మరియు మీ యొక్క కులదేవత గ్రామ దేవతలను పూజించడం ద్వారా మరియు ప్రతి వారము గ్రామదేవత సందర్శనము వలన మీకు ఏర్పడబోయే కష్టాల నుంచి బయటకు రావటానికి అవకాశాలు కల్పించబడతాయి. అలాగే అప్పుల విషయంలో తగిన ప్రణాళికలు చేసుకోవడం చాలా అవసరమని చెప్పవచ్చు.